స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంటింటికి చందాలు వేసుకొని రోడ్డు నిర్మాణం. ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి. భీమవరంలో టీడీపీ నరసాపురం పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం. వినాయక చవితి మండపాలకి నిరంతరం గస్తీ. జలదంకి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లతీపునిసా. పది కాలాల పచ్చని చెట్టు బుగ్గిపాలు. చవితి వేడుకలకు అనుమతులు తప్పనిసరి. పొదలకూరు ఎస్ఐ అనీఫ్. పొదలకూరులో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ. ఇంటింటికి చందాలు వేసుకుని రోడ్డు నిర్మాణం చేసుకున్న సాలూరు పట్టణం నెల్లిపర్తి లేఅవుట్ నివాసుల కాలనీ వాసులు మద్దిపాటి నారాయణరావు, డి బేబీ తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇళ్లు స్థలాలు మంజూరు చేశారు. ఇప్పటికీ నేలిపర్తి సమీపంలో లేఅవుట్లో ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు పూర్తి చేసి ఇప్పటికే నేలపర్తి సమీపంలో లేఅవుట్లో ఇచ్చినటువంటి స్థలాల్లో నిర్మాణాలు పూర్తి చేసి 100 కుటుంబాలు నివాసానికి అవకాశం ఉన్న 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మరో 200 ఇళ్లు నిర్మాణం దశలో ఉన్నాయి. నిర్మాణ సామాగ్రి తీసుకురావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కాలనీలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. కనీసం నడిచి వెళ్లడానికి సరైన రహదారి లేదు. వర్షాలు పడితే బురదమయంగా మారి నడవలేని పరిస్థితి ఉంది. భవిష్యత్తులో రోగులను కాలనీ నుంచి బయటకు తీసుకురావడానికి డోలీలు కట్టి కాలనీ బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడే విధంగా ఉంది. స్కూల్కి పిల్లలు వెళ్లాలన్నా, పెద్దవాళ్లు పనిపాట్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి రావాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాలనీలో ఉన్న కుటుంబాలు ఇంటింటికి 1000 రూపాయల నుంచి 5000 వరకు చందాలు వసూలు చేసుకుని రోడ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. చెప్పండి. గత ప్రభుత్వం పట్టణంలో ఉన్న పేదలందరికీ నెల్లిపర్తి లేఅవుట్ 2లో సుమారు 416 మందికి ఇల్లు స్థలాలు ఇచ్చారు. సుమారు 300 మంది ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉన్నారు. ఒక 100 మంది ఇల్లు నిర్మాణం పూర్తయి ఉన్నాయి. ఈ రోజుకి 30 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి కానీ ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. ముఖ్యంగా రోడ్లు, మంచినీళ్ళు, డ్రైనేజ్ ఇవేమీ లేని పరిస్థితి ఉంది. ఈ విషయాలపైన మంత్రి గారికి తెలియజేశాం, మున్సిపల్ అధికారులకు తెలియజేశాం, కలెక్టర్ గారికి తెలియజేశాం. ఎవరు ఇక్కడ పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదు. కాబట్టి ఇక్కడున్న కాలనీలో ఉన్న 30 కుటుంబాలు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని 1000 నుండి 5000 రూపాయల వరకు చందాలు పోగు చేసుకొని ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బాధ్యత పడి వెంటనే మాకు ఏ రకంగా అయితే ఇల్లు స్థలాలు ఇచ్చి మీరు అక్కడికి ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి ఒత్తిడి చేశారో అదే పద్ధతుల్లో ఇక్కడ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు. ఎవరికైనా బాగోకపోతే తీసుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దూరభారాలకు వెళ్ళి తిరిగి వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇక్కడ పాములు బెడద, దొంగలు బెడద అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ఉన్న గిరిజన సంక్షేమ మంత్రి సంజయ్ రాణి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు తెప్పించి ఈ కాలనీలు డెవలప్ చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఈ కాలనీ వాసులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బాధ్యత పడి ఇక్కడున్న డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.
నెల్లూరు టు కలవాయి ప్రధాన రహదారిలో కాలువాయి కాకివాయి రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో నల్లి అంకమ్మ 70 సంవత్సరాలు మృతి చెందింది. చేజర్ల మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ నల్లి అంకమ్మ కుటుంబ సభ్యులతో కలిసి కలవాయికి వెళ్లేందుకు కాకివాయి రోడ్డు వద్ద బస్సు ఎక్కే క్రమంలో పొరపాటున ఆర్టీసీ బస్సు తగిలి చక్రాల కింద నలిగిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మళ్ళీ ఆయన సిలిండర్ ఆఫ్ చేశాడు. ఎక్కడ ముఖ్యమంటే బస్సుకు ముందు ఉన్నారా అనుకున్నారా మీరు? బస్సు ముందే ఉండు సార్, బస్సు ముందే ఉండు. మేమిద్దరం ఆడు పోయినాం గేట్ కట్టి ఎక్కడానికి. ఇది ఎట్ట పోయింది అంటే వెనక వస్తాం కానీ వెనక రాదు, ముందు వచ్చేది సార్. బస్సులో ఉన్నారు అప్పుడు? బస్సులో లేవు, కిందనే ఉన్నాం. ఎక్కేదానికి వచ్చారు. యాడ్ నుంచి ఆడుకుంటున్నారు. బిల్లు కాకి నుంచి బిల్లు పడి కలవైపోతుంది సార్. ఆ పక్క రైట్ సైడ్ వాళ్ళ కొడుకు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు బండి పోయింది. ఆ పక్క నుంచి వచ్చి తగిలి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చక్రం తగిలి పడిపోయింది. మీరు ఎక్కడ ఆపారా? జనాలు ఎక్కించుకొని వెళ్ళాము. ఆ దాటుకున్న ఇప్పుడు ఆమె రైట్ సైడ్ బండి వేరే వాళ్ళు చెప్పారు, ఎవరైనా తగిలారన్నారు. బండి ఇక్కడ నుంచి ఆపి చెక్ చేసుకొని చూస్తే రైట్ సైడ్ ఆ పక్క రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చక్రం తగులుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ నరసాపురం పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం. పార్లమెంటు కమిటీ అనుబంధ కమిటీలకు ప్రతిపాదనలు స్వీకరించిన మంత్రి. హాజరైన మంత్రి రామానాయుడు, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు. నారాయణ మంత్రి. ప్రతి 2 ఏళ్లకొకసారి టీడీపీలో ప్రజాస్వామ్య పద్ధతిలో బూత్ కన్వీనర్లు, క్లస్టర్ లెవెల్ నుంచి కమిటీలు ఎంపిక జరుగుతుందని, పార్లమెంటు స్థాయిలో కమిటీలు, అనుబంధ కమిటీలు, సాధికార కమిటీలకు ప్రతిపాదనలు తీసుకున్నామని, ఆయా కమిటీలకు అందిన ప్రతిపాదనలు పరిశీలించామన్నారు. కుల సమీకరణాలు, మహిళా, యువతకు ప్రాధాన్యతనిస్తూ కమిటీల ఎంపిక ఉంటుందని, ఆయా ప్రతిపాదనలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తామని, ఎవరెవరిని ఎంపిక చేయాలనే దానిపై రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పార్టీ యొక్క కమిటీలని, అంటే కింద లెవెల్ నుంచి బూత్ కమిటీల నుంచి నేషనల్ కమిటీ వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవటం, ప్రజాస్వామ్య పద్ధతులు చేయటం జరుగుతుంది. ఆ నేపథ్యంలో బూత్ కన్వీనర్లు, కో బూత్ కన్వీనర్లు,
క్లస్టర్ ఇన్ఛార్జెస్, ప్రో క్లస్టర్, యూనిట్, ప్రో క్లస్టర్, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో దాదాపు పూర్తి చేసేశారు. ఇప్పుడు పార్లమెంట్ లెవెల్లో, పార్లమెంట్ అంటే దాదాపు 7 కాన్స్టిట్యున్సీ ఉంటాయి. పార్లమెంట్ లెవెల్లో కమిటీలు, అనుబంధ కమిటీలు, సాధికార కమిటీలని అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో 3 మెన్ కమిటీగా అటు బాలాజీ గారిని, సూర్యప్రకాష్ గారిని, నన్ను యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఈ పార్లమెంట్లో ఉన్న యొక్క కార్యకర్తలందరితో యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగింది. దాదాపు ఒక 600 మంది దాకా యాక్చువల్గా కార్యకర్తలు పరిశీలించి అవన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపిస్తాం. పార్టీ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్, మైనారిటీ మరియు యువత, మహిళ వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ యొక్క పార్లమెంట్కి ఎవరు పెడితే స్ట్రాంగ్గా ఉంటుందనే దాన్ని నిర్ణయించి అటు జాతీయ అధ్యక్షుడు మరియు యువ నాయకుడు జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు మరియు ఆ కమిటీ, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్, ఈ రాష్ట్ర తెలుగుదేశం ప్రెసిడెంట్, వాళ్ళ కమిటీ వేసి కమిటీ ద్వారా ఫైనలైజ్ చేసి తెలియజేయడం జరుగుతుంది. వినాయక చవితి మండపాలకి నిరంతరం గస్తీ నిర్వహిస్తామని జలదంకి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లతీఫ్ ఉన్నీసా ఆదివారం పేర్కొన్నారు. జలదంకి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లతీఫ్ ఉన్నీసా మాట్లాడుతూ, మీ భద్రత మా బాధ్యత. పోలీస్ వారి విజ్ఞప్తి, మండపంలోని ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలు శాంతి భద్రత సామరస్యంతో జరుపుకోవాలని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గణేష్ విగ్రహ ప్రతిష్టాపన మరియు ఉత్సవాల సమయంలో అనుసరించవలసిన ముఖ్యమైన మార్గదర్శక వినాయక చవితి ఉత్సవాలు పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారుల అనుమతితో నిర్వహించాలని, అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ఏమైనా గణేష్ మండపాన్ని బహిరంగ ప్రదేశంలో సింగిల్ విండో విధానం ద్వారా ప్రతి ఒక్కరు ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్.net అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ మొబైల్ నెంబర్ ద్వారా తర్వాత ఓటీపీ వస్తుంది. తర్వాత దానిలో అప్లై చేసే వాళ్ళ డీటెయిల్స్, కమిటీ మెంబర్స్ ఎవరు, విగ్రహం ఎత్తు ఎంత, విగ్రహం డీటెయిల్స్, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పుడు నిమజ్జనం ఎప్పుడు చేస్తారు అనే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత అది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. దాని ద్వారా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మండపాలు ఏర్పాటు చేసే దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు, ఫైర్ క్రాకర్స్ వెలిగిస్తూ ఉంటారు, నెక్స్ట్ ఎలక్ట్రికల్ వర్క్స్ చేసుంటారు. కాబట్టి అక్కడ ఎటువంటి ఎలక్ట్రికల్ షాక్ కానీ ఫైర్ కానీ అయ్యేటట్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వాటర్, శాండ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నీ అందుబాటులో పెట్టుకోవాలి. డీజేలకి ఎటువంటి అనుమతులు లేవు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ మండపం ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్స్దే. మైక్ పర్మిషన్ కూడా ఉదయం 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు మాత్రమే. అందరూ ఈ పండగని ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే. పచ్చని చెట్టు బుగ్గిపాలు. అనంతసాగరం మండలం ఉప్పలపాడు చెరువు కట్ట మీద ఉండే చాలా కాలం నాటి చింత చెట్టుని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి జారుకున్నారు. చాలా సేపటి తరువాత అగ్నికీలలు ఎగిసి వాహనదారులకు ఇబ్బంది పడ్డారు. అటుగా వెళుతున్న జేసీబీ వాళ్ళు మంటలను ఆర్పే ప్రయత్నం జరిగింది. దాని మీద పడద్దు, అది పడిపోతుంది, దాని మీద వైర్లు తెగిపోతాయి, పడిపోతాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవాలను జరుపుకునేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పొదలకూరు ఎస్ఐ అనీఫ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండపాల నిర్వాహకులు వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవాలు, ఊరేగింపులు ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన కేసులు నమోదు చేస్తామన్నారు. డీజేలు, లౌడ్ స్పీకర్లు, అశ్లీల నృత్యాలకు అనుమతులు లేవని తెలిపారు. నిర్వాహకులు, పోలీసులు సూచనలు తప్పనిసరిగా పాటించి సహకరించాలని తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు
తప్పనిసరిగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఈ పర్మిషన్ తీసుకోవాలంటే ప్రొసీజర్ ఎట్లా అంటే, ఒక వెబ్సైట్ ఉంది ganeshutsav.net. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ganeshutsav.net దీంట్లోకి వెళ్ళి మీరు ఉచితంగా పర్మిషన్ తీసుకోవచ్చు. మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాత అంటే మీ యొక్క వివరాలు మొత్తం దీంట్లో ఎంటర్ అయిన తర్వాత పోలీస్ దగ్గరకు వచ్చి దాన్ని అప్రూవ్ చేసుకోవాలి. పోలీస్ అప్రూవల్ అయిపోయిన తర్వాత పోలీసు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది పోలీస్ స్టేషన్లో ఇస్తారు. అదర్వైజ్ మీరు అదే వెబ్సైట్లో కూడా మీరు ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన క్యూఆర్ కోడ్ని మీరు మండపం దగ్గర అంటించి పెట్టాలి. అది ఎందుకంటే పోలీసు వచ్చి చెకింగ్ చేసే పర్పస్ నిమిత్తం ఆ క్యూఆర్ కోడ్ని మీరు మండపం దగ్గర అంటించి పెట్టాలి. వచ్చి ప్రతి మండపం దగ్గర క్యూఆర్ కోడ్ ఉందా లేదా పోలీసు వెరిఫై చేస్తారు. క్యూఆర్ కోడ్ వెరిఫై చేసిన తర్వాత దాంట్లో పూర్తి వివరాలు వస్తుంటాయి. దాంట్లో ఎవరైతే నిర్వాహకుల పేర్లు, మండపం యొక్క బొమ్మ యొక్క ఎత్తు, మొత్తం వివరాలు, ఎప్పుడు నిమజ్జనం చేస్తారు, ఎన్ని రోజులు వరకు ఉంచుతారు, ఏ రోజు నిమజ్జనం చేస్తారు అనేది మొత్తం వివరాలు దాంట్లో ఉంటాయి క్యూఆర్ కోడ్లో. సో కంపల్సరీ మీరు ప్రతి బొమ్మ దగ్గర క్యూఆర్ కోడ్ కలిగి ఉండాలి. క్యూఆర్ కోడ్ రావాలంటే ముందుగా మీరు ganeshutsav.netలో అప్లై చేసుకొని, అంటే మీ క్రెడెన్షియల్స్ వివరాలు మొత్తం పొందుపరుచుకొని ఆ తర్వాత పోలీస్ దగ్గరకు వచ్చి అప్రూవ్ చేసుకోవాలి. అప్రూవ్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇస్తారు. తర్వాత ఈ బొమ్మల దగ్గర, గణేష్ బొమ్మల దగ్గర మీరు పాటించవలసిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఎట్లాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఎట్లాంటి పేలుడు పదార్థాలు అక్కడ ఉంచకుండా చూసుకోవాలి. బొమ్మ ముందు ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలి. పార్కింగ్స్ అట్లాంటివి పెట్టకుండా చూసుకోవాలి. బొమ్మ ముందు రాత్రి వేళ కంపల్సరీ మీ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో ఎవరో ఒకరిని అక్కడ కాపలాగా పెట్టుకోవాలి. ఎట్లాంటి అవాల్సిన సంగతి జరగకుండా దీపం పెట్టేటప్పుడు అక్కడ అవి కింద దొరకకుండా చూసుకోవాలి. సో దానివల్ల కూడా ఒకసారి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీపం పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కంపల్సరీగా పబ్లిక్ వచ్చేటప్పుడు, భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క సామాన్లు అట్లా మర్చిపోయి వెళ్తుంటారు ఒకసారి కొంతమంది. ఆ సామాన్లు వాళ్ళ బ్యాగ్లలో అగ్నిని ప్రేరేపించే వస్తువులు ఉండొచ్చు. సో అవి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవి ఎట్లాంటి పరిస్థితుల్లో అనుమతించకూడదు. ఎవరు కూడా ఎట్లాంటి బ్యాగులు కానీ, భక్తుల యొక్క సామాన్లు, బ్యాగులు, సంచులు అక్కడ బొమ్మ దగ్గర ఉంచడం అనేది చేయకూడదు, అనుమతించకూడదు. సో ఇట్లాంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకొని పీస్ఫుల్గా శాంతియుత వాతావరణంలో ఈ ప్రోగ్రాం పండుగ నిర్వహించుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫు నుంచి కోరుతున్నాము. ఆల్రెడీ ఈ పండుగ సందర్భంగా గతంలో ఎక్కడెక్కడైతే చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయో, పెద్దగా జరగలేదు మండలంలో, అయినా కానీ ట్రబుల్ మాంగర్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేస్తున్నాము. ఐడెంటిఫై చేసి వాళ్ళని బైండ్ అవుట్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాము. అలాగే పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో పీస్ఫుల్గా హ్యాపీగా పండుగలు జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. గణేష్ మండపాల దగ్గర ఎటువంటి డీజేస్కి పర్మిషన్ ఇవ్వలేదు. డీజే లేదు, డీజే పెట్టకూడదు. తర్వాత మైక్ సిస్టమ్స్ కూడా నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు బ్యాన్. అంటే రాత్రి వేళ ఎవరికి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడం కోసం ఆ టైంలో ఎటువంటి మైక్లు అక్కడ ఏర్పాటు చేయకూడదు. మైక్స్ ఆపేయాలి, కంపల్సరీ ఆపేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ రైస్ కార్డ్ పంపిణీ కార్యక్రమం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దలూరి మల్లికార్జునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తుగ్లక్ ఆలోచనలతో గత ప్రభుత్వం అందించిన రేషన్ కార్డులపై ఆ పార్టీ రంగులు, ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకుని రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పటి టీడీపీ ప్రభుత్వంలో అందజేస్తున్నటువంటి రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా ఎక్కడికి వెళ్లినా కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్తో ఫోన్లో స్కాన్ చేయగా లబ్ధిదారుల వివరాలు తెలుసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డులు రూపొందించారని తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి ఈ స్మార్ట్ రేషన్ కార్డును బాధ్యతగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రైస్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో మా ప్రీతమ నాయకుడు
సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పొదలకూరులో తహసీల్దార్ కార్యాలయంలో స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వం తొగ్గులక్ ఆలోచనలతో ప్రభుత్వ ఖర్చుతో ఇచ్చే రేషన్ కార్డుల్లో ఆనాటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగులు అప్పటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో QR కోడ్తో మన ఫోన్లో కూడా దాన్ని స్కాన్ చేయగానే ఆ లబ్ధిదారుడి వివరాలు కనపడే విధంగా ఎంతో ఉపయోగపడే విధంగా రేషన్ కార్డులు తయారు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఇవన్నీ కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రతి ఇంటికి చేర్చేటటువంటి విధానంలో ముందుకెళ్తా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలలో పార్టీలకు అతీతంగా ప్రతి లబ్ధిదారుడికి తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభవ కానీ ఏ కార్యక్రమం కూడా అందరికీ చేరే విధంగా ఇవ్వటం చాలా సంతోషం. మొత్తం మీద ఈ మండలంలో ఎటువంటి సమస్య లేకుండా గ్రీవెన్స్ లేకుండా అన్నదాత సుఖీభవ ఇవ్వటం జరిగింది. అర్హత ఉన్న ప్రతి రైతుకి వారి అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. రేషన్ కార్డులు కూడా ప్రతి ఇంటికి చేరుస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రభుత్వమే ప్రతి లబ్ధిదారికి ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషం. ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందుబాటులో ఉండే విధంగా అమలు చేసేందుకు ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డు స్థానంలో కొత్తగా QR బేస్డ్ స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టడం. అందులో భాగంగా ఈరోజు బౌద్ధ మండలం సంబంధించి 21-20 కార్డులు స్మార్ట్ కార్డులు రావడం జరిగింది. ఆ కార్డుల యొక్క పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మండల నాయకుల సమక్షంలో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్డులు అనేటివి ఏంటంటే QR బేస్డ్ మీద వర్క్ చేస్తుంది. పాస్ మెషిన్లో స్వైప్ చేసిన తర్వాత ఆ కార్డుదారుల డేటా వస్తుంది. తర్వాత వారి యొక్క బయోమెట్రిక్ ఫేషియల్ ద్వారా OTP ద్వారా రైస్ పంపిణీ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి కార్డు విషయంలో ఎక్కడ కూడా రైతు పడకుండా టెక్నాలజీ రైస్ కార్డులు అనేది ఈరోజు మనం కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చింది. కాబట్టి ఆ కార్డుల పంపిణీ ఈరోజు చేస్తున్నాం. ఈ కార్డులు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి కార్డుదారులు తప్పనిసరిగా ఈ కార్డు తీసుకొని రేషన్ షాప్ వద్దకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ రోజు నుంచి మధ్యరాత్రి 8 వరకు సచివాలయ సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ ఈ రేషన్ కార్డు పంపిణీ అనేది కార్డులు ఏదైనా మిగిలిపోతే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాప్ వద్ద ఈ కార్డులు ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ అయినా అందుబాటులో లేకపోయినా 1 నుంచి మీరు రేషన్ షాప్ వద్ద ఈ కార్డులు తీసుకోవచ్చు. కాబట్టి ఈ కార్డులు మాకు అందువని అనే అపోహ ఎటువంటి పరిస్థితుల్లో ఉండవద్దు. తప్పనిసరిగా మీ కార్డు మీకు జారీ చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఈ కార్డులో ఎవరి చేతికి ఇచ్చి ఎక్కడో పెట్టి తీసుకోమని ఆఫర్స్ గవర్నమెంట్ ఇవ్వలేదు. పారదర్శకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసి వారి ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే మీ కార్డులు మీ ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి పక్కాగా ప్రణాళికతో ఈ కార్డులు పంపిణీ చేస్తున్నాం. కాబట్టి కార్డుదారులు ఈ కార్యక్రమాన్ని ఈ కార్డుదారులను సద్వినియోగం చేసుకుంటూ కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటింటికి చందాలు వేసుకొని రోడ్డు నిర్మాణం. ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి. భీమవరంలో టీడీపీ నరసాపురం పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం. వినాయక చవితి మండపాలకి నిరంతరం గస్తీ. జలదంకి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లతీపునిసా. పది కాలాల పచ్చని చెట్టు బుగ్గిపాలు.
చవితి వేడుకలకు అనుమతులు తప్పనిసరి. పొదలకూరు ఎస్ఐ అనీఫ్. పొదలకూరులో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.